తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. వాణిజ్య పన్నుల శాఖపై సీఎం రివ్యూ చేస్తారు. ఈ మీటింగ్ కు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హాజరు కానున్నారు. రాష్ట్ర ఆదాయ సేకరణ వివరాలపై సీఎం రేవంత్ ఆరా తీయనున్నట్లు సమాచారం. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూలు చేయాలని గతంలోనే సీఎం వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. వాణిజ్య పన్నుల శాఖపై సీఎం రివ్యూ ఇస్తారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. గత 10 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి పలు విభాగాలకు సంబంధించినటువంటి శాఖలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. మరోవైపు డిప్యూటీ సీఎం సైతం ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులకు సంబంధించి చాలా కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాటిపైన ట్యాక్స్ సంబంధించినటువంటి విషయంలో అధికారులకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ట్యాక్స్ లేకుండా జరిగినటువంటి పనులు కావచ్చు, ప్రస్తుతం వసూలు చేయాల్సిన ట్యాక్సులు కావచ్చు, వివిధ విభాగాలకు సంబంధించి ప్రస్తుతం ఇవాళ కీలక సమావేశం సచివాలయం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి పలువురు మంత్రులతో పాటు వాణిజ్య పనుల విభాగానికి సంబంధించినటువంటి కీలక అధికారులు, ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశం చాలా కీలకంగా జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలు శాఖల ద్వారానే కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, వివిధ పనుల ద్వారా రాష్ట్ర శాఖకు సంబంధించి ఆదాయం వస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి ఆదాయం మార్గాలకు సంబంధించిన నేపథ్యంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.